ఏంటయ్యా ఆర్తనాదాలు? ఆర్తనాదాలు కాదు సార్, జీతనాదాలు. మేము 3 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే కనీసం 3 నెలల జీతం కూడా ఇవ్వలేదు సార్. బుచ్చయ్యకి ఎవరిచ్చారా జీతం? ఆయనే బాస్ కదండి. నాకెవరిచ్చారా జీతం? అయితే మీరు స్ట్రైక్ చేయండి. నేను స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మమ్మల్ని మీరు కాపాడమేంటి? చూడు లేడీ కంప్యూటర్, మీరు ఇలా జీతాలు పెంచమని స్ట్రైక్ చేశారనుకోండి, బుచ్చయ్యకి పిచ్చెక్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి ఏ హార్డ్వేర్ కంపెనీయో అండర్వేర్ కంపెనీయో పెడతాడు. సో ఇప్పుడు బుచ్చయ్య అండర్వేర్ కంపెనీ పెడితే మన పరిస్థితి ఏంటి? నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళ్తే మిమ్మల్ని బుష్ బాగ్దాద్ వెళ్ళి బాంబులేసి రమ్మంటాడు. దోలు తీరిపోద్ది. అయితే ఇప్పుడు ఏమంటారు? బుద్ధిగా స్ట్రైక్ లాపి జాబ్ చేసుకోండి. ఇక్కడే. నాకు ఈ జీతం సరిపోవట్లేదు. పెంచితే ఏం చేస్తావయ్యా? పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని చేసుకో. నాకు నచ్చలే. పోనీ ఈ అమ్మాయిని చేసుకో. ఈ అమ్మాయితో నాకు ఓకే. జోడి కుదిరింది. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రతి జంట ఒకే స్కూటర్ లో వస్తే పెట్రోల్ మిగులుతుంది. ఒకే క్యారేజ్ లో తింటే ఖర్చు కలిసి వస్తుంది. పైగా ఒకే ఆఫీస్ కాబట్టి కుదిరితే లంచ్ టైంలో ఏసీలో ఓసీగా కాపురం చేసుకోవచ్చు. బాస్ సబ్జెక్ట్ చేస్తే ఎవడ్రా బాస్? 3 నెలల్లో బాస్. నిజమా? నేనెప్పుడో ఒకప్పుడు నిజం చెప్తాను, చెప్పినప్పుడే నమ్మాలి. మేం నమ్మం. అయితే బాస్తోనే చెప్పిస్తాను. బుచ్చిమావయ్య, మీ కళ్ళతో మీరే చూశారుగా. రేపు నేను ఆయన కళ్ళున్నాయి. ఈ కంపెనీకి ఎండీనైతే మనిషికి ఒక ఫ్లాట్, కారుకు ఒక డ్రైవరు, డ్రైవర్కు ఒక భార్య, చాలు చాలు. ఇన్ని వరాలు ఇస్తే మేమెందుకు స్ట్రైక్ చేస్తాం? మురుగన్ మురుగన్ మురుగన్. పిచ్చి మురుగా. హలో. హాయ్. సార్, వీడంటే నన్ను చూసిన అవుతున్నాడు. మరి ఏమనుకున్నారు విశ్వంగాడి మాయ? వెంటనే మీ అమ్మాయిని చడి పెళ్లి చేసేయండి. నీకేమన్నా కమిషన్ ఉందా? Friends, the contract is awarded to the Bucci Group of Companies. Thank you, sir. Congratulations, Mr. Buchaya. Congrats. Congrats. ప్రపంచంలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోవడమే మన తెలివితేటలు. హలో. హలో సార్, నేను విశ్వని. హలో ఈశ్వ, జస్ట్ ఏ మినిట్. హలో సార్, మురుగన్ సార్. హలో మురుగా, 1 సెకండ్. వాట్ మై డియర్ జీనియస్, ఏంటి విశేషాలు? అదే సార్, నా డ్యూటీ పూర్తయింది కదా. ఎస్, ఇంకా నా డ్యూటీయే మిగిలింది. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నిన్ను నా కంపెనీకి చైర్మన్ చేస్తాను. ఓ అయ్యో. ఓకే, ఉంటాను. What a great brain, sir. ఒకేసారి ఒకే ఫోన్ లో ఒకే ప్రామిస్ చేసి ఇద్దరిని ఫూల్స్ చేశారంటే మీరు కామన్ మ్యాన్ కాదు సార్, చాలా డేంజరస్ మ్యాన్. కానీ మీరు డేంజర్ లో పడతారేమోనని మా భయం సార్. నాకు డేంజర్? నో, నెవర్ ఇన్ మై లైఫ్. బుచ్చయ్య, బుచ్చయ్య. బూచేపల్లి బుచ్చయ్య గారికి వందనాలు. ఎవరు మీరు? నమస్కారం. నా పేరు పగడాల చంద్రమతి. బాస్, ఎవరి సతీ లీలావతి? సన్యాసం తీసుకున్న మేనకలా ఉంది. మీ అభిమాన మోసే శక్తి నాకు లేదు, వదిలేయండి ప్లీజ్. వదిలేశాం, చెప్పండి. ఏంటి మీ బాస్ నన్ను మర్చిపోయినట్టున్నారు? మా బాస్ మామూలు మర్చిపోడు. కన్ను కొట్టే మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు? థాంక్స్. అదిగో మళ్ళీ కన్ను కొట్టింది. లేనిపోయిన ఆశలు పెట్టుకోకు, అది ఆవిడ వీక్నెస్ లో ఉంది. బుచ్చయ్య గారు, మీరు నన్ను విడిచిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు స్వామి. అందుకే మిమ్మల్ని వెంటాడుతూ వెతుక్కుంటూ వచ్చాను. ఏం స్వామి, నేనెవరో ఇంకా మీకు గుర్తుకు రాలేదా? చాలే ఊరుకో, నిన్నలా మర్చిపోతాను. చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి చిన్న సంతోషం. సంతోషమా టెన్షనా? సంతోషం, ఓ. అంతులేని ఆనందం. అవును, ఇన్నాళ్ళు ఏమైపోయావు? అది నేను అడగాల్సిన ప్రశ్న.
ఎన్నాళ్ల తర్వాత దొరికారు స్వామి. శ్రీకృష్ణుని సత్యభామ పిలిచినట్లు స్వామి స్వామి అంటూ నెట్టి బోస్. ఆవిడ నా బాల్య స్నేహితురాలు. ఆ. ఏం మాట్లాడినా ఎంజాయ్ చేయాలి. స్వామి మీతో ఓ 10 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడే అవకాశం ఇస్తారా? పర్వాలేదు, మాకేం వినపడం. మీరు ఇక్కడే ప్రొసీడ్ Shut అయిపోయి up, idiot. పద చంద్రమతి, మనం రూమ్ లోకి వెళ్ళి కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఈయన కూడా కష్టసుఖాలు మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు? ఆవిడ కష్టాలు విని ఈయన సుఖపడతాడు. ఈ ఏజ్ బార్ సిమరాన్ ఎవరు? ఎవరైతే ఏంలే, మహాపతివ్రతలా ఉంది. కాకపోతే కన్ను కొట్టడమే స్పెషల్ ఎఫెక్ట్ లో ఉంది. ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చానా? మీరు నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక క్షణం కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. అంతా మర్చిపోవాలంటే ఎంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా కావాలి. ఇచ్చిదానా, ఈ ఆస్తి కోసమే ఇన్నాళ్ళు నిన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అయితే నేనెవరినో మీరున్న సొసైటీలో అందరికీ తెలియాలి. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా పవర్ ఏమిటో చూపిస్తాను. హలో పోలీస్ స్టేషన్. బుచ్చయ్య! బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏమైందిరా అలా భయపడిపోతున్నావు? ఆవిడ సతీ లీలావతి కాదు, ఆ. పెద్ద కళావతి. బాస్ కి లోపల కరాటేలో పెద్ద స్ట్రోక్ ఇస్తుంది. ఈ కరాటే విద్యలన్నీ మీకోసమే నేర్చుకున్నా. మీరు ఏ బల ప్రయోగం చేసినా అది ఫేస్ చేయడానికి నేను రెడీ. నీ బోడి కరాటే ఫైట్స్ కే బెదిరిపోతే నేను బుచ్చయ్యనెలా అవుతాను? నువ్వెన్ని ఫీట్స్ చేసినా నేను మారే ప్రశ్నే లేదు. అది చూస్తాను. ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని వేధించి నీ చేత నేనెవరు చెప్పించకపోతే నా పేరు పగడాల చంద్రమతే కాదు. ఈ మాజీ మంగమ్మ శపథాలకి నేనా భయపడేది? ఛ! ఇది మంగమ్మ శబదం కాదు. ఇద్దరు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని ఒక పెళ్ళాం జీవితాన్ని గాలికి వదిలేసిన మొగుడి మీద ఈ చంద్రమతి చేస్తున్న యుద్ధం ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళొస్తా. ఎవరండి ఆవిడ? ఆ ఎవరో మహిళా మండలి సభ్యురాలు చందా కోసం వచ్చింది. చందా బాగా గట్టిగా అడిగినట్టుంది. ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే ఏమైంది? ఆ శశిరేఖ స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఆ మురుగన్ గాడు ఫాలో చేశాడు. దేనికి? దేనికంటావంటే విక్రమార్కులాగా అమ్మాయిని ఫాలో చేసి 100 మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. 100 వాడి బొంద, వాడికి మిగిలేది 0 మార్కులే. పదా. పిల్లి గడ్డం గడు ఉన్నాడు, నా గుండెకాయ కనిపించట్లేదేంటి? వస్తదే, కంగారు పడకు. Hi, హాయ్. can you swim with me? నో ఐ హావ్ జలగండం. Okay. జలగండం కాదురా, నీకు నా చేతిలో యమగండం ఉంది. రాసుకో. Catch. అబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి నీళ్ళలో దూకు. నీ ఈత చూసి ఆ అమ్మాయి చేపపిల్లలో వచ్చి నీ ఒళ్ళో పడాలి. వెళ్ళు, దూకు. నీకేతొచ్చా? నాకు రాదు. మరి నేను నీళ్ళలో దూకితే నన్ను కాపాడేది ఎవరు? నీకు కూడా ఈత రాదా? అదే కదా నేను చెప్పేది. Oh, okay. నేను swim dress వేసుకుని వస్తాను. See you. ఇదే శత్రునాశన ఆయుధం, ఆ? గొడుగాస్త్ర. ఏం చేస్తావు? చూడు. దేవుడా! మురుగా, ఈత రాదు, అందులోనూ జలగండం. మునుగుతున్నాడా? ములుగుతున్నాడు. మునుగుతున్నాడా? మునిగిపోయాడా? ములగలేదు. యా, ఆ పిల్ల ములగనిస్తేగా. ఏ పిల్ల? అదే నీ గుండెకాయ. మురుగా, మురుగా. ఈ ఘోరం నేను చూడలేను. నేను కూడా చూడలేదు. గుడిగడ్డేటి కూతురుతో తిరుగుళ్ళ ప్రాణాలు తీస్తాను. మీరే కదా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. Shut up. నాకు అవసరమైతే ఏమైనా చెప్తాను, అనవసరమైతే ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. వాళ్ళిద్దరిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను. మీరే కదా వాళ్ళిద్దరికి మహామంత్రులు. వెళ్ళి మొయ్యండి వార్త. ఏం బేబీ, గేమ్స్ ఆడుతున్నావా? అవును డాడీ, బోర్ కొడుతోంది. నీకోసం ఓ కొత్త గేమ్ తెచ్చాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి ఆడుకోవచ్చు, బోర్ కొడితే ఆఫ్ చేసుకోవచ్చు. అడవి పందిలా అసహ్యంగా ఉన్నాడు కదా, కానీ అడవి పంది చాలా రేరమ్మా, పైగా కాస్ట్లీ కూడా. ఎవడు వీడు? పెళ్లి కొడుకు. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది వాడి ఆస్తి. డాడీ, మనకి చాలా ఆస్తుందిగా. కోట్లున్నాయి కదా అని బూట్లు వారేసుకుంటావా? అది కాదు డాడీ. చూడు బేబీ, నువ్వు పెళ్లి కూతురివి, ఎక్కువగా మాట్లాడకూడదు, కొద్దిగా సిగ్గుపడాలి.
రేపే నీ పెళ్లి చూపులు.